ఇది ఒక ఆడ మనిషి విషయంలోనే కాదు, మగ మనుషుల విషయంలో, అంటే బ్రదర్స్ విషయంలో కూడా జరుగుతున్నాయి లోకంలో. ఉద్యోగం ఒక చోట, కుటుంబం ఒక చోట, అక్కడ వీడు ఏ తైతక్కలాడుతున్నాడు ఈ భార్యకి తెలియదు. నెల వచ్చేలా శాలరీ పంపిస్తాను, తీసుకొని పిల్లలను జాగ్రత్త పెంచుకో ఇట్టా. ఆడేం చేస్తున్నాడు? ఎక్కడికి పోయినా నమ్మకం ఒకటి ఉండాలి. ఏముండాలి? నా మాట ఎంతమందికి అర్థమైంది? దాని స్తోత్రం కలుగును గాక. నిన్ను భర్త చూడడు, భార్య చూడదు, ఎవరు చూడరు, కానీ నేను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ కోరేష్లో ఒకటి, నా ప్రియమైన బిడ్డలారా, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. రెండోది బాధ్యత గల మనసును చూశాడు. అతనికి తన ప్రజలను అప్పగించాడంటే ఏం చూశాడు? రెండోది బాధ్యత గల మనస్సు. కొంతమంది నాకెందుకు, నేనెందుకు చేయాలి, ఇళ్ళల్లో కూడా చూడండి, నాకేం పట్టింది, నాకేం పట్టింది, నాకేం పట్టింది అని. నేను హైదరాబాద్లో నా ప్రియమైన బిడ్డలారా సేవ నిమిత్తమై 3 సంవత్సరాలు నేను ట్రైనింగ్ చేస్తున్నా. దేవుని స్తోత్రం. ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నా వయసు 15 లేక 16-15 మధ్యలో ఉంటుంది. ఆ వయసులో నాకు ఒక చిన్న పని ఒక పాస్టర్ గారు అప్పగించాడు. దాదాపు మాది 33 ఎకరాల పొలం, అంటే గ్రౌండ్ మొత్తం. ఇక్కడ నుండి దాదాపు ఆ రోడ్డు అవతలకు కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇట్లాంటి మన ఇండియాలో ఇంచుమించు నాకు తెలిసి ఒక 100కు పైన ఉంటాయి ఈ ల్యాండ్లు మినిస్ట్రీ తరపున. అయితే నా ప్రియమైన బిడ్డలారా, నన్ను ఒకరోజు ఆ సేవకుల మధ్యలో ఒక పని అప్పగించారు. ఏంటంటే భోజనాలు వడ్డించే ఒక బల్ల కట్టాలి, నీకు 2 గంటలు టైం ఇస్తున్నాం, మేము 10 గంటలకు ఇస్తున్నాం, 12 గంటలకు ముగించేయాలి, మరలా ఉదయాన్నే దాని మీద టిఫిన్ పెట్టాలి ఆ టేబుల్ మీద అన్నారు. దేవుని స్తోత్రం. నాకు కొంతమందిని అప్పగించారు. ఏది? ఈ తాపీ పని ఇట్లాంటి చేయిస్తాను నేను, అంటే పెద్దగా తెలియపోయినా చేయించే టాలెంట్ ఉంది. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ చిన్న పని నేను నమ్మకంగా చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత చాలా మందిరాలు కట్టడానికి నాకు అవకాశం ఇచ్చారు. అంటే కట్టడం అంటే చేపీయటం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒకరోజు నాకు ఇసుకొచ్చింది. నాకెందుకురా బాబు, అసలు అనవసరంగా ఈ పని పెట్టుకున్నాను, నేను చదువుకోవడానికి వచ్చాను, ఈ బాధ్యతలన్నీ నాకెందుకు అని నేనేం చేశానంటే తొందరపడి ఒక మాట అన్నా. నేను ఇవన్నీ మొయ్యలేనండి, నా వల్ల కాదని, బాధ్యత నేను వదిలిపెట్టాలని ఒక పని అప్పగిస్తే చేయలే. ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? 750 మంది పాస్టర్లు ఎక్కడున్నా వయసులో నువ్వు చాలా చిన్నోడివి, 15.5 సంవత్సరం అంటే ఎంత అండి, కానీ ఇక్కడ ఉన్న 50 మంది పాస్టర్లు నిన్ను నమ్మినంతగా వీళ్ళు ఎవరినే నమ్మలేదన్నప్పుడు ఎంత బాధ కలిగింది చెప్పండి. ఎంతమంది నా మీద ఏం పెట్టుకున్నారు? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మళ్ళీ నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, క్షమించండి అయ్యా, నాకేదో తెలిసి తెలియని వయసు ఇది, కొంతమంది నన్ను ఇట్లా రెచ్చగొట్టారు, నీకెందుకురా అన్నారు నా స్నేహితులు, అందుకని కొంచెం నేను తొందరపడ్డాను. అందుకనే మేము కూడా ఆలోచించాము అందరం. నేను ఆ పని చేయనందుకు 30 మంది పాస్టర్లు కూర్చొని ఆలోచించారంట. అన్నీ నమ్మకంగా చేసేవాడు ఏంది ఈరోజు ఎట్లా మాట్లాడాడు. ఇంకొక ఆయన బాగా దగ్గరగా ఉండేవాడిని. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు అన్నీ నాకు అప్పగించేది. జర్మియా, నువ్వు ఆ పని చేసిరా, ఇదిగో ఇంతమంది ఉంటారు నీ దగ్గర అని అట్లా అప్పగించేవాడు. ఆయన ఒక రోజల్లా అన్నం తినలేదంట. ఇంత నమ్మకంగా ఉండేవాడు ఎందుకు ఇట్ట అయ్యాడా? ఎవరో మొత్తానికి అతన్ని రెచ్చగొట్టారంటే ఇంకంతే కదా. ఇప్పుడు వాళ్ళు మనల్ని నమ్మారు, గౌరవం వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? పక్క నుండి చెడగొట్టేశారు. కానీ నేను ఒప్పుకున్నానండి, క్షమించడని. అదే నీ మనసుగా, ఇది నీ మనసు మాకు తెలుసు అంటే, కొంతమంది మనల్ని నమ్మినట్టుగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాడు? నమ్ముతాడు. కొన్ని బాధ్యతలు పెడతాడు మన మీద. ఆ బాధ్యతలను మనం ఏం చేయాలి? సంపూర్తి చెయ్యాలి. ఇక్కడ అన్యుడైన ఇతని మీద రెండోది ఏం పెట్టాడు? దేవుడు బాధ్యతనే పెట్టాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మూడోది అతనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే భారం. బాధ్యత వేరు, భారం వేరు. బాధ్యత అంటే 10 మందిని ఒక పని చేయించటం, అది బాధ్యత. భారం అంటే తానే మొయ్యటం, అంటే 10 మంది మొయ్యాల్సింది ఒక్కడే మొయ్యటం, దాన్ని భారం అంటారు. ఇతడు చూడండి, మోషేకి సపోర్ట్గా అహరోను పెట్టాడు, కానీ ఇతనికి సపోర్ట్ ఎవరో అంటే ఏం పెట్టాడు? భారం. హల్లెలూయా.
ఒకటి నమ్మకత్వం చూశాడు, రెండోది బాధ్యత గల మనసు చూశాడు, మూడోది భారం పెట్టాడు. ఈరోజు కొంతమంది మీద దేవుడు భారం పెడతాడు. హల్లెలూయా. ఇదిగో ఈ భారం నీ మీద మోపుతున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అది ఏదైనా సరే, ఇప్పుడు నేను సభలు జరిగాయి, కొన్ని భారాలు మోశారు. దేవుని స్తోత్రం. ఈ భారాలు మోస్తున్నప్పుడు నేను దేవుని కొరకే చేస్తున్నాననే మనసు మీకు రావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వాక్యం చదివితే అదేనా, మనుషుల నిమిత్తమని కాక, దేవుని స్తోత్రం, ఎవరి నిమిత్తమని కాక, మనుషుల నిమిత్తమని కాక దేవుని నిమిత్తమని. 3:27 చదువమ్మా. మనుషుల నిమిత్తము కాక 23:24 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చూడండి ఎట్లా చేయాలంట, మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేయాలి, మనుషుల కోసం చేసినట్టు కాదు, మనస్ఫూర్తిగా చేయాలి మనం దేవుడి పని. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇట్లా భారాలు నీ మీద మోపినప్పుడు ఆ భారము లేని వ్యక్తుల వలె నువ్వు నడవకూడదు. ఆమేన్. ఏం చేయాలి, ఈ పనిని నమ్మకంగా, ఈ భారం నేను మొయ్యాలి, ఎందుకంటే దేవుడు నా మీద పెట్టాడు. హల్లెలూయా. ఈ భారం మా మీద మోపాడు, ఈ భారం మా మీద పెట్టాడు, మా మీద పెట్టాడని నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి. తన స్తోత్రం కలుగునగాక. అపోస్తుల గురించి ఏమని రాయబడిందంటే, ప్రవక్తలు ఎందరో దైవ సేవకులు మొయ్యలేని భారం మా మీద పెట్టాడు దేవుడు అని అపోస్తుల కార్యంలో చెప్తారు ఒక చోట. ఇదిగో మేము నమ్మకమైన వాళ్ళని మా మీద పెట్టాడు ఈ భారం. దేవుడు నిన్ను ఎంత నమ్మాడు, అందుకని ఒక భారం నువ్వు మొయ్యాలి. ఆమేన్. ఒక బాధ్యత తీసుకోవాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని ఎదుట. అతనిలో ఉన్న క్వాలిటీస్ నమ్మకత్వం, రెండోది బాధ్యత, మూడోది భారం, నాలుగోది సహనము. అతనిలో ఉన్న క్వాలిటీ ఏంటి? సహనం అంటే ఓర్చుకోవటం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. సహనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నలుగురు కలిసి ఒక పని చేస్తున్నప్పుడు చిన్న ఘర్షణ జరిగింది. దాని స్తోత్రం. ఘర్షణ జరిగినప్పుడు ఆ ఘర్షణ వలన ఏం జరిగిద్ది? చిన్న విషయం చెప్తాను. నేను భద్రాచలం దగ్గర ఒక నెల రోజులు సేవ చేయటానికి నియమించబడ్డాను. నాకు 8 మంది పాస్టర్లని అప్పగించారు మినిస్ట్రీ వాళ్ళు. అప్పగించినప్పుడు ఈ ఈ టీంలో ఉన్నటువంటి వారికి చిన్న వివాదం జరిగింది. ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. పాల్ రాజు అనే ఒక సహోదరుడు ఆ రోజు వాక్యం చెప్పాల్సి ఉంటే నేను చెప్పనని మొండికి తిరిగాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తిరిగాడు అంటే, జాన్ కుమార్ అనే ఒక వ్యక్తి మీద అతనికి ఏదో మనసులో కొంచెం చేదుంది, బాధ. నన్ను ఎట్టు అన్నాడా, అందుకని నేను వాక్యం చెప్పనన్నాడు. ముందు దాదాపు 100 మంది జనం కూర్చొని ఉన్నారు. నా ప్రియదేని బిడ్డలారా, జాన్ కుమార్ అనే వ్యక్తి లీడరు. ఇక్కడ ఇతనేమో వాక్యం చెప్పనంటున్నాడు. వాక్యం చెప్పొచ్చు, జనమేమో ఎదురు చూస్తున్నారు. పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఆ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేశారు. వాక్యం చెప్పవలసిన ఈ సహోదరుడు వాక్యం చేయకుండా గొడవకు దిగాడు. దేవుని స్తోత్రం. చెప్పను అది ఇది అన్నాడు. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు చాలా సహనం అవసరమైంది. ఆడ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏదైనా వివాదం జరిగినా దేవుడికి ఏమవుతుంది? చాలా కోపం వచ్చేసింది నాకు. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ నువ్వు కోపడితే పని అవ్వదు, కొంచెం ఓర్చుకో. బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏదైనా ఉంటే రూమ్ దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ నువ్వు అంత ఆవేశపడితే వాళ్ళు చూడు ఎంత అభ్యంతరంగా చూస్తున్నారు. ప్రభు మంచితనాన్ని, ప్రేమని పంచడానికి వచ్చిన మనము ఈ రోజున ప్రభు దగ్గర ఈయన మనం నేర్చుకుందని వాళ్ళందరూ మనల్ని తప్పు పడితే దేవుని మహిమపరిచినట్టు అవుతుందా, అవమానం చేసినట్టు అవుతుందా?
ఇదేనంటే అక్కడ చాలా సహనం అవసరమైంది. నీకు ఏదైనా ప్రాబ్లమా చెప్పడానికి? నేను చెప్పను అని మౌనంగా ఉన్నాడు. అప్పుడు మైక్ నేను తీసుకున్నా. దాని స్తోత్రం కనుకనగాక. ఆ సంగతి ఒక్క 10 నిమిషాల ముందు చెప్పినా నేను తీసుకునేవాడిని కదా. అప్పుడు నేను లీడర్న కాదు. లీడర్ అదిగో ఆయన జానకుమార్ అనే ఆ వ్యక్తి. నేను చెప్పాను, సహోదరుడా, ఇక్కడ మనకు చాలా సహనం అవసరం. దాని స్తోత్రం. ప్రాంతం వచ్చాం దేవుని మహిమపరచడానికి, అవమానం చేయటానికి కాదు అంటే అతను ఇక ఏదో చెప్పడానికి అతను మనసు లేదు. నేను తీసుకుని వాక్యం చెప్పాను. దేవుడు పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించాడు. దేవుని స్తోత్రం. కూటమైన తర్వాత రూమ్ దగ్గర మళ్ళీ మాట్లాడాను. ఎందుకు అలా చేసావు అది ఇది అంటే, ఏమో బ్రదర్, నాకు ఏం దయ్యం దూరిందో కానీ నా మైండ్ అంత గజిబిజి అయిపోయింది ఆ టైంలో అన్నాడు. అలాంటప్పుడు ఏం కావాలి? భార్యలో కూడా దూరిద్ది కొన్నిసార్లు, పబ్లిక్లో భర్తల్లో దూరుతాయి దయ్యాలు, పిల్లల్లో దూరుతాయి. అక్కడ ఏం కావాలంటే కాస్త సహనము. అక్కడ నాకు ఒక్కడికే సహనం ఉందని నేను చెప్పట్లేదు, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్కువ ఎవరు భయాలు ఉండవు నాకు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరైనా సరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతా, ప్రేమగానే చెప్తా. దేవుని స్తోత్రం. అందుకని ఎవరో అతనితో మాట్లాడటానికి భయపడతాంటే నేను వెళ్ళి మాట్లాడాను. ఆయన అది కాదండి, ఇది కాదు బ్రదర్, అది కాదు బ్రదర్, ఏదైనా నువ్వు చేసిన తప్పు ఇక్కడ. దేవుని స్తోత్రం. అక్కడ సహనము నాకు కూడా లేకపోతే నాకెందుకని నేను బైబిల్ తీసుకొని పోయి తలా ఒక దారి అయిపోయారు అనుకోండి, ఆ జనం అందరు నవ్వుకుంటారు లేదా? హల్లెలూయా. ఏం కావాలమ్మా? ఓర్చుకోవాలి. ఇప్పుడు ఇతనిలో ఉన్న మరో క్వాలిటీ ఏంటి? సహనం. ఎన్ని చెప్పాను మొత్తం? 1 2 3 4 సహనం. అన్ని చోట్ల ఉండాలి సహనం. సహనం కలిగిన వ్యక్తి ఇదిగో నీళ్ళు ఇలా పట్టుకుంటాడు ఇట్ట. హల్లెలూయా. సహనం లేని వ్యక్తి ఇట్ట పట్టుకుంటాడు. ఏం తేడా మీకు? ఏమర్థమైంది? సహనం ఉన్న వ్యక్తి వాడిని ఇట్రా, నువ్వు కూడా ఇట్రారా త్వరగా. దేవుని స్తోత్రం. ఈ 2 తేడాలు మీరు తెలుసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు, లీడర్లు అవుతారు. ఆమేన్. ఇట్ట పట్టుకో, దోషులు అట్ట విశాలంగా కనపడుతుందా? అట్నే చూపి, వాళ్ళకి చూపి. దాంట్లో ఎక్కువ నీళ్ళు పడతాయి. ఏం పడతాయి? ఇట్ట పట్టుకున్నా, దండం పెట్టు. దీంట్లో ఏమైనా పడతాయా? సహనం అంటే అది. ఎన్ని నీళ్ళున్నా సరే భరించటం, ఎన్ని బాధలున్నా. కానీ ఈ వ్యక్తి మాత్రం సహనం లేదు. నా అని పర్సనల్ చూసుకుంటాడు. ఇలాంటి వాడు ఎన్నటికీ లీడర్ కాలేడు. భరించేవాడు ఏమవుతాడు? లీడర్ అవుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీతో ఉన్నవారిని, పక్కన ఉన్నవారిని, నీ యాండ్వార్లో ఉన్న వాళ్ళందరినీ సహనముతో భరిస్తేనే నువ్వు ముందుకి తీసుకెళ్ళగలుగుతావు. ఇప్పుడు నా మంద కాపరి అన్నాడంటే కోరేష్లో కూడా దేవుడు ఏం చూశాడు? సహనము చూశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మనందరికంటే ఎక్కువ ఉంది ఆ తండ్రికి సహనం. ఆయనకి ఎంత సహనం ఉంది. అందుకే నేను ఆ పాట రాసినప్పుడు సహనశీలి అని పెట్టింది. సహనశీలి శాంతమూర్తి నీకే ఆరాధన, నీకే స్తుతి అర్పణ, నీకే ఆరాధన. గట్టిగా చప్పట్లు. నీకే స్తుతి అర్పణ. నీ సహనమే నన్ను సహించి కాచెను, నీ శాంతమే నన్ను ఓర్చి నేటికి నన్ను పెంచెను. హల్లెలూయా. ఈ పాట అసలు ఎందుకు రాశానంటే చెప్తాను. సేవలో వచ్చిన బ్రదర్లలో ఒక వ్యక్తి వల్ల నాకు పెద్ద తలనొప్పి వచ్చింది ఒకసారి. దాని స్తోత్రం. తలనొప్పి వచ్చి ఈడు అసలు మాకు నిజంగా సొంత తమ్ముడా లేదా సొంత అన్న, వీళ్ళందరినీ నేను ఎందుకు మోయాలి, అనవసరంగా నెత్తికెక్కించుకున్నా వీళ్ళందరినీ అని బాధ కలిగి నైటు అసలు ఎన్ని వదిలిపెట్టేసి ప్రభా నేను ఒంటరిగా సేవ చేస్తానని అట్లా దేవునితో పోరాడే ప్రార్థనలో
ప్రభు నా దగ్గరికి వచ్చేమన్నాడు తెలుసా? సహించు అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చెప్పాడంటే నాకు ఒక విషయం, నీ తప్పులు ఎన్నో సహించా నేను, నువ్వు కూడా వాళ్ళని ఏం చేయాలి? ఎంతలా ఉబ్బిపోయా కానీ తుస్సు మన దేవారం. దేవుని స్తోత్రం. నిన్ను ఎన్నోసార్లు నేను సహించాను, నువ్వు కూడా వాళ్ళని ఏం చేయాలి? ఆ మాట అన్నప్పుడే నేను ఆ పాట రాసింది. నీ సహనమే నన్ను నువ్వు ఎన్ని పొరపాట్లు ఉంటాయి మీలో. ఈ రోజున వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వాళ్ళ పొరపాటు వీళ్ళ పొరపాటు అంటారు, కానీ అసలు మీ పొరపాట్లు ఎన్నో ఉంటాయి. ఎన్నో ఆయన సహిస్తున్నప్పుడు మనం కూడా కొంతమంది పొరపాట్లను ఏం చేయాలి? సహించాలి, తప్పదు. మన భయంకరమైన సహించాడు ఆయన, మన చిన్న చిన్న పొరపాట్లను సహించకపోతే క్రీస్తు మనస్సు మనకు ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎన్ని సహించాను నేను అన్నాడు దేవుడు. అవును ప్రభా, పుట్టిన దగ్గర నుండి నన్ను సహిస్తూనే ఉన్నావు, ఇప్పటికీ సహిస్తున్నావు. కొన్నిసార్లు నా మాటల విషయంలోనో ఏదో ఒక విషయంలో నన్ను సహిస్తూనే ఉన్నావు ప్రభా అని ఏడ్చి ఆ పాట రాశా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు తీర్పు శుద్ధులైన వారు ఎవరు కనిపించరయ్యా ఈ జగతిలో. మాటలోనో, చూపులోనో, వినికిడిలోనో, క్రియల్లోనో ఏదో ఒక పొరపాటు కనపడుద్ది. సహించుచుండే నీ ప్రేమ, భరించుచుండే నీ కరుణ, సహించుచుండే. నువ్వు నీ కన్న బిడ్డల్ని, కట్టుకున్న భర్తని, భార్యని సహించడం అది సహజంగా జరిగిద్ది, క్యాజువల్గా. కానీ దేవుడు నిన్నెందుకు సహిస్తున్నాడు? నువ్వు ఒక కన్న బిడ్డవని, ఆమేన్, సొంతమైన వ్యక్తివని నిన్ను సహిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలకి ఏం కావాలంటే సహనము కావాలి. ఆ సహనము చూశాడు అతనిలో. తర్వాత అంటున్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. హల్లెలూయా. చిత్తమంతయు అంటే అర్థం ఏంటి? చిత్తము వేరు, చిత్తమంతయు వేరు. మళ్ళీ చిత్తం అంటే ఏంటి? నేను మీకు ఒక పని అప్పగించా, ఆ పనిని కొంత చేసి మీరు, అమ్మా అయ్యా ఆ పని చేశారా? చేశామన్నా. అంతా చేశారా అని ప్రశ్నించాను అనుకోండి, అంత చేయలేదు, కొంత చేసి వచ్చామని తలగీక్కున్నారు అనుకోండి, ఇది వేరు. అంత చేసుకొని వచ్చామన్నా, ఇంకెళ్ళొస్తామన్నా, ఇది వేరు. అంత చేయటం వేరు, కొంత చేయటం. దైవ చిత్తాల్లో కూడా అంతే. అంత చేయటం వేరు, కొంత చేయటం వేరు. కానీ పాత నిబంధనలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ దైవ చిత్తం అంతా చేయలా. ఈవెన్ దావీదు కూడా దైవ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చాడంటే లేదు, కంప్లైంట్ ఉంది అతని మీద. సాంసోన్ నెరవేర్చాడంటే లేదు, కంప్లైంట్ ఉంది అతని మీద. సొలొమోన్ ఉన్నాడు, పూర్తి చేశాడా? లేదు, కంప్లైంట్ ఉంది. మోషే ఉన్నాడు, మోషే అన్న దైవ చిత్తం సంపూర్తిగా నెరవేర్చాడా? లేదు. అందరూ అరాకొర చేశారే కానీ దైవ చిత్తాన్ని సంపూర్ణంగా ఎవరో నెరవేర్చనే. కానీ ఒక అన్యుడు, చప్పట్లు కొట్టండి గట్టిగా, దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు కోరేసు మోషే కంటే గొప్పోడా కాదా? దావీదు కంటే గొప్పోడా కాదా? దైవ చిత్తము. లోకాసు వార్త 12వ అధ్యాయము 47వ వాక్యమా, దేవుని చిత్తము చేయటానికి మనం వచ్చాం భూమి మీదకి. దేవుని చిత్తం ఏంటి అన్నది ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? నన్ను ఎందుకు సృష్టించావు? ఎందుకు పుట్టించావయ్యా? నా పట్ల నీ ఏర్పాటు ఏంటి ప్రభువా అని మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయాలి. ఏమనుంది అక్కడ? అటువలే మీరును మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన తర్వాత. అది కాదయ్యా, ఎన్నో వచ్చిన ఎన్నో అధ్యాయం. నేను చెప్పింది కరెక్ట్గా 12:47. తన యజమానుని చిత్తమంతా ఎరిగి, తన యజమాని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏమైంది చిన్నడా? ఇప్పుడు చెప్పు, ఏమైంది చెప్పండి మీరు. తన యజమానుని చిత్తము తెలిసి
చెయ్యకపోయినోడికి పడిద్దంట దెబ్బ. ఆమె చెప్పండి ఇంకోసారి. యజమాను చిత్తం మెరిగి చెయ్యకపోతే ఏమైద్ది? కూరగాయలు అమ్ముకుంటే ముట్టె బగల కొడతాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. బండికి పోయాను అది ఇది అని అంటే టైర్లకు పంచర్ పెడతాడు. దెబ్బ పడింది అనుకో, ఆకాశమందు నీవు తప్ప ఆ పాటలు పాడాల్సి వచ్చింది లాస్ట్కి. నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా అని అడగండి. దాని స్తోత్రం. నా పట్ల నీ చిత్తం ఏంటి? ఆయన చిత్తం ముందు తెలుసుకోవాలి. మనం ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆయన చిత్తం సంపూర్ణంగా జరిగించాలి. దాని స్తోత్రాలు చెప్పండి. ఈ 4 రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. 1, ఆయన చిత్తము ఏమిటి అన్నదో ప్రార్థన చేయాలి. చదవండి వాక్యం. హిజ్కియా 2వ దినవృత్తాంతముల గ్రంథం 32:24. అక్కడ ఏమని రాయబడింది? 32:24 స్తోత్రం. ఆ దినములలో హిజ్కియా రోగి అయ్యుండి మరణ దశలో నుండిను అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచెను. గట్టిగా చెప్పండి. చూడండి. నాకెళ్ళి హిజ్కియాకి సావు దెబ్బ పడింది. ఎందుకని? దైవ చిత్తం చెయ్యకపోగా. అసలు ఎందుకు నేను ఇంత రోగిని అయ్యాను? దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాను కదా, సత్యమును అనుసరించాను కదా, బాగానే ఉంటున్నాను కదా, ఇంత నీతి కలిగిన నాకు, సత్యానుసారంగా బ్రతుకుతున్న నాకు ఇంత దెబ్బ కొట్టాడింది దేవుడు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళే రూటు నా చిత్తము కాదు. కానీ స్తోత్ర, నువ్వు చేసే పని నా చిత్తము కాదు. కొన్ని రోగాలు కూడా వస్తాయంట. అయ్యే దెబ్బలంటే. దేవుని చిత్తం చేయకపోతే ఏమొస్తాయి? దెబ్బలంటే రోగాలే. ఇంకంతే. దాని అర్థం ఏమీ లేదు. నష్టాలు, రోగాలు. అయ్యా నాకు గుండె నొప్పి అయ్యా, అయ్యా తలనొప్పి అయ్యా, ఆ నొప్పి అయ్యా, ఈ నొప్పి అయ్యా, బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, ఎన్ని దెబ్బలే. దేవుని స్తోత్ర. దేవుని చిత్తము తెలిసి కూడా నువ్వు చేయట్లేదని చేస్తున్నాడు దేవుడు ఏటు. అందుకని దేవుని చిత్తము కొరకు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చెయ్యాలి. దేవుని చిత్తం ప్రార్థన చేసి తెలుసుకొని ఆ దైవ చిత్తం చేయటానికి మనము ప్రవర్తించాలి. 143వ కీర్తన 10వ వాక్యం. 143 10వ వాక్యం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు వ్యర్థులు కాదు. ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం ఏంటో తెలుసుకొని ఆ దైవ చిత్తానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేయి. ప్రతిరోజు మీరు ప్రార్థనలు ఏమన్నా అడగాలి? నీ చిత్తం నాకు తెలియపరచయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పయ్యా, అసలు నా పట్ల నీ చిత్తం ఏంటో అర్థం కావట్లేదు ప్రభు అని దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి కన్నీళ్ళు విడిచి రోధించి ప్రార్థన చేస్తే మహిమగల దేవుడు ఆయన చిత్తము హిజ్కియాకు తెలియపరిచినట్టుగా నీకు కూడా. కొన్నిసార్లు అన్నయ్య ఈ పని చేయబోతున్నాం, దైవ చిత్తమా కాదా? నన్ను అడగడం ఎందుకు? మీరు ప్రార్థన చేసి తెలుసుకోండి. హిజ్కియా ఏమన్నా పాస్టర్ గారా? హిజ్కియా పాస్టర్ గారా? మామూలు విశ్వాసగా ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు బయలుపరిచాడు. అన్ని పాస్టర్ గారే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని దేవుని అభిషేకం మీ మీద ఉంది కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడతాడు. వాళ్ళు చెప్పండి గట్టిగా. దైవ చిత్తం ఏంటని దేవుణ్ణి అడగండి. ఎందుకయ్యా ఈ రోగం? ఎందుకయ్యా ఏ పని చేసినా నష్టపోతున్నాం, ఏ వ్యాపారం చేసినా రాణించలేకపోతున్నాం, ఏది పట్టుకున్న కీడు, ఏది పట్టుకున్న దరిద్రమే. అసలు మా పట్ల నీ చిత్తం ఏంటి? మా పట్ల నీ చిత్తం ఏంటి? అడుగు, నీకు చేతనైతే. దేవుడు ఏదో ఒక దర్శనం ద్వారా, ఏదో ఒక కళ ద్వారా, స్వరం ద్వారా, ప్రవచనం ద్వారా, దేవోక్తి ద్వారా, వాక్యము ద్వారా ఏదో ఒక విధంగా నీతో మాట్లాడకపోతే నన్ను అడగండి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవో నీవు, మాట్లాడని రాయివి
చెట్టువు నువ్వు కాదు. ఆయన ఎవరండి? మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో? అన్నయ్య నా పట్ల దేవుని చిత్తం ఏంటి తెలియపరచు అన్నయ్య. నేను తెలియపరిచేది ఏంటి? దేవుని అడుగో, దేవుని దగ్గర మొర్రపెట్టు. హిజ్కియాకు తెలియపరిచిన దేవుడు నీకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఆమేన్. తర్వాత నువ్వు ఆయన చిత్తం చేసేటప్పుడు సంతోషంగా చేయాలి. ఆయన చిత్తం ఎడ చేయాలి? కీర్తనలో 40వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఆయన చిత్తం చేయటానికి సంతోషంగా చేయాలి నువ్వు దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. హల్లెలూయా. దేవుని చిత్తం చేయటానికి మనం సంతోషంగా చేయాలి. గట్టిగా చెప్పండి. దైవ చిత్తం ఎడ చేయాలండి? బాత్తోనా? అమ్మా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎడ చేయాలి? దైవ చిత్తం చెప్తానండి. నేను ఇందాక చెప్పే కదా, 3 సంవత్సరాలు నేను దైవ సేవకుని యొక్క ట్రైనింగ్ తీసుకున్నా. నాకు ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం. దాని స్తోత్రం. ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలని, నేను ఇంకా వేరే వేరే దేశాల్లో దేవుని కొరకు నిలబడాలని నాకు ఎప్పటి నుండి ఆశ ఉండేది. ఈ ఉద్దేశంతో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను, నేను కేరళ బీటీహెచ్కి వెళ్తున్నాను అన్న. అప్పటికి నేను జీటీహెచ్ చదివా బిబ్లికల్ స్టడీలో. దాని స్తోత్రం. సిటీహెచ్, డిటిహెచ్, జీటీహెచ్. ఇప్పుడు చదవాల్సింది ఏంటి? బీటీహెచ్. బీటీహెచ్ అయిన తర్వాత ఎంటీహెచ్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి. ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియం అనమాట. అక్కడ కానీ వెళితే ఇక వేరుగా ఉంటుంది ఆ లైఫ్. దాని స్తోత్రం. అయితే నేనేమనుకున్నా అంటే అది చదవాలి అని ఇంట్లో చెప్పాను. కొంచెం అమ్మా నాన్న లేరు కనుక పెద్ద ఆయన పాస్టర్ గారు ఉన్నాడు అన్నయ్య అని చెప్తే ఆయన అన్నాడు, సరే నాన్న నువ్వు వెళ్తానంటే నీ ఇష్టం అది ఇది అన్నాడు. దాని స్తోత్రం కలుగునగా. అప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాలు అంటే మొత్తం 4 సంవత్సరాలు బీటీహెచ్. 75,000 ఫీజు కట్టాలి. కేరళ తిరువళ్ళ అనే స్టేట్లో జిల్లాలో ఈ స్టడీ చేయాలి. అయితే మొత్తం ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత నేను నా ప్రియమైన బిడ్డలారా అక్కడికి వెళ్ళటానికి అన్నీ సిద్ధపరచుకున్నాను. బట్టల గిట్ల అన్నీ కుట్టించుకున్నాను. దేవుడు ఒక రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నువ్వు అక్కడికి వెళితే నీ పట్ల నా చిత్తం నెరవేర్చబడదు అన్నాడు. ఏంది ప్రభా అన్న? నేను నిన్ను విద్య లేని పామరుల మధ్యలో కూడా వాడుకోబోతున్నాను. అక్కడ గాడిలు వస్తే నువ్వు అలాంటి ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడవు. నీ పట్ల నా ఉద్దేశం ఇది కాదు అన్నప్పుడు కొండంత ఆశ కుప్పగులినట్టు అయిపోయింది నాకు. దేని స్తోత్రం. నేను ఉదయాన్నే లేచి మన్నయ్య అన్నాడు, ఇంకెప్పుడు వెళ్ళేది నువ్వు అక్కడికి అన్నాడు. వెళ్ళట్లేదన్నా. ఎందుకని అంటే దేవుడు నాకు ఒక కళ చూపించాడు. దేవుడు మాట్లాడాడు, ఇది పరిస్థితి అండి. పర్వాలేదు వెళ్ళిరా, డబ్బుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఏడో ఒకసారి మేము తటాల పడి ఇచ్చేస్తాం, వెళ్ళి అది పూర్తి చేయి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈ బైబిల్ కాలేజీలో నా గురించి నాకు మంచి పేరుంది. వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా చాలామంది కేరళ పంపిస్తున్నాం, వాళ్ళలో మీ తమ్ముడు కూడా ఉన్నాడని. అందుకని వీళ్ళు చెప్పడం వల్ల నమ్మి అన్నీ రెడీ చేశాడు. దేవుడు ఆ మాట అనగానే నేను ఇక సరిగా దైవ చిత్తం ఎట్లా ఉందని చెప్పి ఆగిపోయా. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను చదువు విషయంలో కూడా కొంచెం నాకు నేను ఓనుగా డెవలప్ చేసుకున్న స్టడీని. దేవుని స్తోత్రం. చదువు విషయంలో కూడా నేను చదివింది కొంచెమైనా నేను డెవలప్ చేసుకున్న వ్యక్తిగతంగా. ఆ తర్వాత పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఎందుకనంటే ఉన్న కొంచెం అవకాశం, ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి అని నేను ఆశపడ్డాను. కానీ దైవచిత్తం కాల. కొన్నిసార్లు అట్లా మీకు కూడా జరుగుతాయి. చాలా మేలైనవి మీరు చేయాలనుకుంటారు, ఏదో అనుకుంటారు, అది దైవచిత్తం కాకపోతే కొంచెం మీరు లోబడాల్సిందే. కాదు మా ఇష్టానుసారంగా సొంతంగా వెళ్తామంటారా? ఏం పడతాయి ఇంకది. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా చూడండి,
విద్య లేని పామరులు, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, అందరి మధ్యలో హ్యాపీగా తిరుగుతున్నా నేను. అట్టని కొంతమంది పాస్టర్లు కూడా నన్ను ఏమన్నారంటే, వాళ్ళ సంఘానికి వచ్చేది అందరూ పేదోళ్ళేనయ్యా అని. నేను చెప్పాను, పేదోళ్ళని దేవుడు నాకు ఇచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టి. హల్లెలూయా. వాళ్ళ సంఘానికి వచ్చేది పేద ప్రజలేనయ్యా అంటే, అసలు యేసయ్య దగ్గరికి వచ్చింది కూడా ఎవరో పేదోళ్ళే కదా. లోకాసువార్త 6:20 చదవండి. ఏమన్నాడు? పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. దాని స్తోత్రం కలుగును గాక. కానీ ఈ పేదవాళ్ళు ఇచ్చే ఆ సలహాలు కూడా నేను వింటున్నా ఈ రోజున. కొంతమంది అన్న ఇదన్నా అది అన్న అంటే అవి మంచి అయితే తీసుకుంటున్నా నేను. వాళ్ళు చదువు లేకపోయినా వారు ఇచ్చే ఆలోచనలు మంచిగా ఉంటాయిగా. నా మాట ఎంతమందికి అర్థమైంది? మీరు కూడా కొన్ని దైవ చిత్తం కానివి అది ఇది ఇది అని మీరు అలా నిర్ణయించుకుంటే ఒక్కటే మాట చెప్తున్నా మీకు, మీరు దైవ చిత్తము చెయ్యాలనుకుంటే దేవుని కోసం ఏదైనా త్యాగమో చేయాల్సిందే, తప్పదో. నేను ఈ రోజున అక్కడ బీటీహెచ్ చదివి ఉంటే ఈ రోజున జర్మియా అన్న అసలు ఇండియాలో ఉండేవాడు కాదు. దాని స్తోత్రం. నా టార్గెట్ మొత్తం విదేశాలే, ఫారినే. నేను అది చదివి వచ్చిన వెంటనే నా దగ్గరికి ఎవరో ఒకరు ఫారినర్స్ వస్తారు. ఒక మినిస్ట్రీ తరపున నన్ను ఒక డైరెక్టర్గానో దేంట్లో నియమిస్తారు. వాళ్ళకి నేను ఒక కోఆర్డినేటర్గా ఇండియాలోనే ఎక్కడో ఉంటాను. హల్లెలూయా. ఒక కరస్పాండెంట్గా బైబిల్ కాలేజీలు ఓపెన్ చేసే వాళ్ళమే. ఫారిన్ ఫండ్స్ వచ్చేది, ఎంజాయ్మెంట్, కార్లు గీర్లు వేరుగా ఉండేది. కానీ అది కాదు నీ పట్ల నా చిత్తం అన్నాడు. ఇప్పుడు అన్నీ బాగొట్టుకున్నాను లేదా? హలో చెప్పాలి గట్టిగా. ఈరోజు నా స్నేహితులు కొంతమంది కలకత్తాలో కూడా ఉన్నారు. కలకత్తాలో ఉన్నారు, తర్వాత నేపాల్లో ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఎంత నా గురించి మీకు తెలియాలని చెప్తున్నాను ఈ విషయాలు. ప్రభు చిత్తము కోసం ఇవన్నీ వదిలేశాను నేను, దేవుని చిత్తం కాదని. కొన్నిసార్లు మీరు లాభం అనుకుంటే కూడా వదిలేయండి. దేవుని చిత్తం మనం ఎట చేయాలి? సంతోషముగా ఎట చేయాలి? బాతోనా సంతోషం. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నిలచేదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్, నా పరుగును ముట్టించి ఈ సన్నిధిలో నిలచేదను. పొగడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలు కృతజ్ఞతతో. హల్లెలూయా. దైవ చిత్తం చేయటానికి చింత చిగురుతున్నా నేను. దోసకాయలు తిని బ్రతికే సేవలో 2-3 బోండాలు ఎవరన్నా కట్టి పంపిస్తే అవి తిని సేవ చేశాం. ఈవెన్ భయంకరమైనటువంటి గలీజ్ అయిన ఏరియాల్లో కూడా స్థలం లేక భయంకరమైనటువంటి వాసన వచ్చే ప్రాంతాల్లో కూడా కూర్చొని ఆ దారిలో మొహం కడుక్కొని టిఫిన్ చేసి కోటలు పెట్టాం. ఎందుకంటే దేవుని చిత్తం కోసం. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ చిత్తం మనం సంపూర్తిగా చేస్తేనే మత్తయి సువార్తలు అంటాడు కదా, యేసయ్య తల్లి, యేసయ్య సహోదరులు, యేసయ్య సహోదరులు ప్రభు దగ్గరికి వచ్చి మేము యేసయ్యతో మాట్లాడాలనుకుంటున్నాము అని కబురు పంపిస్తే ప్రభు అంటున్నాడు, ఎవరు నా తల్లి? 12వ అధ్యాయం మీరు 46 నుండి చదవండి. అయ్యా, నీ తల్లి, నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల ఉన్నారు అని అడిగినప్పుడు అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, అంటే శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నా తల్లి ఎవరు, నా సహోదరులను అని చెప్పి నీతో మాట్లాడవాలని. అదేనా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు, నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఇక్కడ గమనించండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును సహోదరియు నా తల్లియు. ఇప్పుడు దేవుడికి తల్లిదండ్రులు ఎవరండి? కన్నా సొంత తల్లిని కూడా ఏమన్నాడు చూడండి అక్కడ,
ఈ రోజున చాలామంది మరియమ్మ ఆయన తల్లి తల్లి అంటారు. సరే ఆమె గర్భాన్ని వాడుకున్నాడు, మంచిది. కానీ యేసయ్య అంటున్నాడు, మీ తల్లి మీ సహోదరులు బయట నిలబడ్డారయ్యా, నీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఎంత కఠినంగా మా ఆడ వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? తండ్రి చిత్తం చేస్తున్నా, మీరే నా తల్లి నా సహోదరులు. దాని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ రోజున మా సొంత బంధువులు వస్తే నా ఆన్సర్ కూడా ఎట్నే ఉంటుంది వాళ్ళ దగ్గర. అయ్యా మీ అక్కయ్య వచ్చింది, మీ అన్న వచ్చాడు, ఎవరు వాళ్ళు? ఇప్పుడు కుదరదు, తర్వాత. ఈ మధ్య మా బంధువులు ఒకరు వచ్చారు, ఏదో ప్రార్థన నేను చెప్పాను, గంట దాకా నాకు ఖాళీ ఉండదు, వాళ్ళు కూర్చుంటారంటే కూర్చోమను, లేకపోతే వెళ్ళిపోమని చెప్పా. దేవుని స్తోత్రం. ఈ పిల్లలు పోయి ఉన్నదన్నట్టు చెప్పేశారంట. వాళ్ళు అలిగారు, ఏంది పాస్టర్ గారు మన అబ్బాయి అని వస్తే ఎంత కఠినంగా చెప్పాడు? పాస్టర్ గారు మీ అబ్బాయి కాదు, ఆయన కుమారుడు. దేవుని స్తోత్రం. ఇక తర్వాత అయ్యా ఏదన్నా దానికి సంజాయిసి చెప్పమంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను. ఎవరికి సంజాయిసి చెప్పాల్సిన అవసరమా? తండ్రి చిత్తము చేసే వాళ్ళనే ప్రభు గౌరవించినప్పుడు తండ్రి చిత్తమే తెలియనటువంటి ఇట్లాంటి వాళ్ళందరూ మన మీద అలిగితే మనం బాధపడాలా? చెప్పండి, బాధపడకూడదు మనం. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా. ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్తము చేసేవాడే నా సహోదరుడు. అంటే నా అన్న, తమ్ముడు, నా సహోదరి, నా తల్లిని అంత కఠినంగా మాట్లాడాడు యేసయ్య. ఈ రోజున మనము తండ్రి చిత్తం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ తండ్రి చిత్తము చేయటానికి ప్రార్థన చేయాలి, తండ్రి చిత్తం సంతోషంగా చేయాలి, తండ్రి చిత్తం చేయటానికి నేర్పమని అడగాలి, తండ్రి చిత్తము చేయటానికే నేను వచ్చానని చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక, దాని స్తోత్రం కలుగునగాక. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చి తిని. హల్లెలూయా. ఎక్కడది? ఎబ్రీలకు రాసిన పత్రిక చదువు. నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నానంటిని. 11:7 అండి, 11:7 అంట. అప్పుడు నేను గ్రంథపు చోట్ల నన్ను గురించి రాయబడిన ప్రకారము ఎన్నో రెఫరెన్స్ 17 అక్కడ నువ్వు అన్ని తప్పు చదువుతున్నావు. 17 గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానంటిని. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చడానికి నేను. కొన్నిసార్లు మనం అంత ఖచ్చితంగా మాట్లాడాలి, తప్పదో. యేసయ్య అట్నే చెప్పాడు. అలా తండ్రి చిత్తం మనం సంపూర్ణంగా నెరవేర్చకపోతే ఒక ప్రమాదం ఉంది. తండ్రి చిత్తం నెరవేర్చకపోతే ఏముంది? పరలోక రాజ్యం ఉండదు. మత్తయి సువార్త 7:21 చదివితే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము. రేపు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాడంట దేవుడు, భూమి మీద నా చిత్తం చేసావా? చెప్పండి అందరూ అన్నమాట. భూమి మీద చిత్తం అంటే ఏంటి? ఆయన సంకల్పించినది నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. దావీదు నా చిత్తానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. రేపు మన పట్ల దేవునికి ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నాం అనుకోండి, రేపు ప్రభు ఎదుట ధైర్యంగా ఎలా నిలబడగలం? మనం ధైర్యంగా ఎలా నిలబడగలం? సౌలు దేవుడు చెప్పిన ఆ యుద్ధములో అన్నిటినీ నిర్మూలం చేయమంటే కొన్ని తీసుకొచ్చుకున్నాడు, కానీ దేవుని ఎదుట నిలబడే ధైర్యం ఉంది అతనికే లేదు. బలులు అది ఇది అని అన్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టమో. ఈ రోజున మీరు కానుకలు ఇవ్వచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోకపోతే, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోకపోతే చాలా దీవెనలు కోల్పోతారు. చివరికి ఏం కోల్పోతున్నారు? ఈ రోజు నుండి ఏమని ప్రార్థన చేయాలి? ఆ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి?
ఏదో సుత్తే మాటలు 4 మాటలు చెప్పి ముగించడానికి నేను లేనేడా. దేవుడు చెబుతున్న ఉపదేశం ఇది. ఆమేన్. సుత్తే మాటలు చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉంది. దేవుడు చెప్పమన్న ఉపదేశం మీకు చెప్పాలి. ఆమేన్. ఆ చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వాక్యాల్లో రాయబడింది, మీరు లోక మర్యాద చొప్పున నడవక. హెబ్రీ కాదు, రోమపత్రిక 12:2, లోక మర్యాద చొప్పున నడవక, అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. ఆగండి. దేవుని చిత్తాన్ని ఏం చేయాలంట? పరీక్షించి. ఇప్పుడు ఒకసారి నేను అడవిలో వెళ్తున్నా, ఒక మార్గంలో రూటు బాగానే ఉంది, ఖాళీగా దాదాపు మోకాల్లో దిగిపోయింది. రూటు బాగానే ఉంది, ఆ రోడ్డు అనుకొని అట్ట కాలు ఎత్తి ఎంతలోతు దిగిపోయింది. నాకు ఏమర్థమైందంటే ఇవన్నీ ఊబుల్లాగున్నాయి, తొందరపడి ఈ రూట్లో వెళ్ళామంటే మునిగిపోతాం, బయటికి తీసే నాదుడు కూడా లేడు అని చెప్పాను. ఈ రోడ్డును మనం పరీక్షించి అడుగేయాలి. దాని స్తోత్రం. ఇంకట్లా పడుతున్నప్పుడు కాలుతో ఇట్లా సాసిట గుద్దితే ఊగుతుంది ఇట్ట నేల. అంటే ఈ రూట్లో వెళ్ళటం కరెక్టు. వెళ్ళే రూట్ను పరీక్షించుకుంటున్నావా లేదా? కొనే బైకులను పరీక్షించుకుంటున్నారా లేదా? తినే ఫుడ్ను పరీక్షిస్తున్నారా లేదా? దైవ చిత్తాన్ని కూడా ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించినప్పుడు దేవుడు ఓకే ఇదే మార్గము, ఇదే రూట్ అన్నాడా, వెళ్ళిపో. నువ్వు వెళుతుంది రాంగ్ రూట్ అన్నాడు అనుకోండి, ఎంత దూరం పోయినా మళ్ళీ వెనక్కి. అంతే. దేవుని చిత్తం అది అయినప్పుడు నువ్వు పరీక్షించి మళ్ళీ వెనక్కి రావాలి. నీ మూర్ఖత్వంతోనో శాడిజంతోనో ఎవరో ప్రేరేపణతోనో లేక నీ పిరికితనంతోనో నువ్వు వేరే వాళ్ళని ఫాలో అయ్యి వేరే రూట్లో ఫాలో అయ్యావు అనుకో, దేవుడు అంటున్నాడు నువ్వు నా చిత్తమును నెరవేర్చలేదు, నీ పట్ల నా ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చలేదు, నేను నీకు నా రాజ్యాన్ని ఇవ్వను. దేవుని స్తోత్రం. ఒక దినాన్ని స్వరమైన పడే రోజు రాబోతుంది తొందరలో. అందుకనే రోజు ఏమని ప్రార్థన చేసుకుంటారంటే, పిల్లలకి పెళ్ళిళ్ళయ్యా, పిల్లలకి అదయ్యా, మాకు ఇదయ్యా అనకుండా ఆ సాతాను ప్రార్థనలు పక్కన పెట్టి కాస్త దైవికమైన ప్రార్థనలు నేర్చుకోండి. నా పట్ల నీ చిత్తం ఏంటి? నీ చిత్తమే చేయుటకు నాకు నేర్పుమయా, నీ చిత్తములో కొనసాగుటకు నాకు కృపనిమ్మయా, నీ చిత్తమే చేయుటకు నాకు నేర్పుమయా, నీ చిత్తములో కొనసాగుటకు నాకు కృపనిమ్మయా, నీ చిత్తమే చేయుటకు నాకు నేర్పుమయా. వేదన గిన్నె త్రాగవలసి వచ్చిన వెనుకకు నన్ను మరలనీయకు, వేదన గిన్నె త్రాగవలసి వచ్చిన వెనుకకు నన్ను మరలనీయకు, నా గటి పైన చెయ్యి వేసినాను నేను, నా గటి మీద. హల్లెలూయా. ఎక్కడ వేసాం మనం చెయ్యి? నా గటి మీద
ఈ పాట రాసేటప్పుడు కూడా నన్ను స్టూడియోలో అడిగారు, ఈ పాట చాలా వేదనగా ఉందండి అని. అసలు ఈ పాటలన్నీ నా అనుభవాలే కదా ఈ దేని స్తోత్రం. ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క పాట పుట్టిద్ది, ఆ పాట దేవుడు రాపిస్తాడు. నీ చిత్తమే చేయుటకు ఆ ఆ, వేదన గిన్నె తాగవలసి వచ్చిన వెనుకకు నన్ను. బా, అక్కడ గమనించండి, గెత్సమనే తోటలో యేసు ప్రభువారు సాధ్యమైతే గిన్నె నా ఎదురు నుండి తీసివేయని అని ఇంకో మాట అంటాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును. వేదన గిన్నెైనా తాగాలి, పారిపోకూడదు. కష్టమైన దేవుడు నిలబెట్టిన చోట ఉండాలి, పారిపోకూడదు. ఆ తర్వాత ఏమి కలిగిద్దో తెలుసా? అన్ని నామముల కంటే పైనామము, అందరికంటే ప్రభువుని హెచ్చించినట్టు దైవ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చే వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అనుకూలమైతే చేస్తా, లేదంటే యోనాలాగా పారిపోతానంటే దైవ చిత్తం నెరవేరుస్తున్నట్ట. నినివే పట్టణానికి వెళ్ళి, యోనా నేను వెళ్ళను ప్రభు వాళ్ళ దగ్గరికి, నా వల్ల కాదు, వాళ్ళు మంచి ప్రజలు కాదయ్యా. ఎల్లయ్యా, నేను వెళ్ళను. ఎల్లయ్యా, దేవుని మంచితనాన్ని సులకనగా చూసి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసుకు తీసుకున్నాడు కేవు టికెట్. దేవుడు కూడా సరే వెళ్ళు, నా చిత్తం చేయకుండా ఎంత దూరం వెళ్తావు వెళ్ళు. కొంత దూరం బానిచ్చాడు. అతను వెళ్తున్న ఓడకు అపాయం వచ్చింది, సరుకులన్నీ సముద్రంలో వేశారు. ఇంకో మర్మం చెప్తానండి, దైవ చిత్తము కలిగిన వ్యక్తి దైవ చిత్తము చేయకుండా ఇంట్లో ఉన్న ఇంటోళ్ళందరికీ ప్రమాదమే. దేని స్తోత్రం. దైవ చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. దైవ చిత్తం చేయకుండా ఆ వ్యక్తులను ఆటంకపరిచిన వాళ్ళకి ప్రమాదమే. ఇప్పుడు ఆ దైవ చిత్తం చేయకుండా యోనా ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడకి అపాయమే, ఓడలో ఉన్న ప్రజలకి అపాయమే, ఓడలో ఉన్న సరుకులు కూడా. దైవ చిత్తము చేయకుండా, ఇప్పుడు నేనున్నా దైవ చిత్తం చేయకుండా నేను అక్కడ ఇక్కడ సరదాలు చేశాను అనుకో, నన్ను ఉంచుకున్న వాళ్ళందరికీ ప్రమాదమే. దేని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది మర్మం? నేను దైవ చిత్తం చేయకుండా అక్కడ సరదా కూర్చోవడానికి కుదరదు. దేవుడు అంటాడు, నా చిత్తం చేయకుండా వాళ్ళని ఆపుతారా మీరు? వాడిని ఆపుతారా? అందరికి ప్రమాదం వచ్చింది. ఆ తర్వాత సీట్లు వేస్తే యోనాకు తగిలింది ఆ చీటు. నా వల్ల ఇది జరిగిందయ్యా, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవునికి నేను దాసుణ్ణి, ఆయన ఇటు బొమ్మంటే నేను ఇటు పోతున్నా, అందుకని గతి పట్టింది నాకు. నా వలన మీరు ఎవరు ఇబ్బంది పడద్దు, నన్ను ఎత్తి లేపి నేలలో పడేయండి, ఆయన ఇష్టం, బ్రతికిస్తే బ్రతికిస్తాడు, చంపితే చంపుతాడు అన్నట్టుగా ఆ నేలలో వేయమంటే వేశారు. అయ్యా నిన్నేస్తే లేనిపోయింది, ఆ దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, ఇక ఆ దోషం మీ మీద ఉండదులే, నేనే ఏమంటున్నాను కదా, ఏమనగానే వేశారు. పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపిస్తే అది మింగేసింది, తీసుకెళ్ళి ఎక్కడికి ఎక్కింది? నినివే. అంటే దైవ చిత్తం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగినా మళ్ళీ తన్ని అక్కడ తీసుకొస్తాడు. అలా చెప్పాలి గట్టిగా. అర్థమైంది మీకు? మనం ఏడాడు తిరిగిన ప్రభుదాసన్నా మళ్ళీ దేవుడు ఒప్పుకోడు, లాక్కొస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది మాట? హల్లెలూయా. కొన్నిసార్లు చాలాసార్లు మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం, వాస్తవాన్ని మనకేం తెలియదు, మనం తెక్కులోలమే. దేవుడు సర్వజ్ఞాని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని అంత తొందరగా పోగొట్టుకోడు ఆయన, ఎవరిని అంత తొందరగా దేవుడు వదులుకోడు, ఎవరిని అంత తొందరగా దేవుడు కాదనడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మనము ఆయన చిత్తము చేయాలని, ఆయన చిత్తములో సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు కోరేషు ఆయన చిత్తమంతా నెరవేర్చినందుకు 8 ఆశీర్వాదాలు ఇచ్చాడు. త్వరగా చెప్తాను, రెఫరెన్స్లు రాసుకోండి. నెంబర్ 1 28:1 అంటాడు చూడండి, యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు
దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమన్నాడు చెప్పండి అక్కడ? నీవు కట్టబడుదవనియో. ఒకటేంటంట? కట్టబడుదవనియో. రెండోది పునాది వేయబడుదవనియో. దేవుని బిడ్డల కట్టబడాలి. ఎట్ట కట్టబడాలి? పట్టణంలాగా, నూతన యెరూషలేములా కట్టబడాలి. మనకై మనం కట్టుకోలేము, దేవుడే కడతాడు. హల్లెలూయా. పరిపూర్ణమైన సౌందర్యముగా ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని దేవుడు కట్టాడు. ఆ రీతిగా దేవుడు మళ్ళీ కడతాడు. రెండోది దేవాలయమునకు పునాది వేయబడుననియు అంటున్నాడు. రెండోది దేవాలయానికి ఏం వేసాడంట? పునాది. రెండో ఆశీర్వాదం. మూడోది ఏంటో తెలుసా? కుడి చేతిని పట్టుకున్నాను. 45:1. దేవుని చిత్తము చేసే వారిని దేవుడు కుడి చేతిని పట్టుకుంటున్నాడు. అలాగే నాలుగోది, నా ప్రియమైన బిడ్డలారా, అతని ఎదుట నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపు తీసేదను. అతనికి ఏది అడ్డు లేకుండా దేవుడు తలుపులు తీస్తాడు. ఎవడో మూయలేడు. దేవుడు వేసిన తలుపులు ఎవడో తీయలేడు. దేవుడు తీసిన తలుపులు ఎవడో ముయ్యలేడు. అంటే అతని ముందు తలుపులు తీస్తాను. పేతుర్ని జైల్లో వేసినప్పుడు దేవదూత పేతుర్ని తీసుకొస్తుంది. బయటికి రాగానే వాటంతటికవే ఇనప గేట్లు తెరవబడ్డాయి. ఈ రోజున ఎన్నో ఆటంకాలనే గేట్లు మనకు అడ్డొస్తున్నాయి ముందుకు వెళ్లకుండా. యేసు నామములో అవి తొలగిపోవును గాక, తెరవబడును గాక. ఎప్పుడు తెరవబడతాయి అంటే దైవ చిత్తం చేస్తున్నప్పుడు. అలాగే 5వ ఆశీర్వాదం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. అంటే ఎత్తు పల్లాలు లేకుండా మనం ఆ ఎత్తు పొలాల మధ్యలో వెళ్తున్నప్పుడు పడిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సదును భూమిగా సరాలం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోడ్లు చూస్తుంటాం మనం అక్కడక్కడ మన లైన్లోనే. ఆ రాళ్ళు ఎన్నిటి వల్ల బండ్లు వెళ్ళలేవు, ఏదో ఒకటి తట్టుకొని పడవచ్చు. దేవుని స్తోత్రం. సరాలం అంటే ఏంటి? లెవ్వలు చేయటము. హల్లెలూయా. మనకి ఏ ఆటంకము లేకుండా దేవుడు ఏం చేస్తాడంట? దైవ చిత్తం చేస్తున్నప్పుడు సమానంగా సరాలము చేస్తాడు. 5. 6వ ఆశీర్వాదం ఏంటంటే 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ రోజున బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, జోబులో డబ్బులు లేవు, బీరువాలో డబ్బులు లేవు. అయ్యా ఎంత కష్టపడ్డా మిగలడం లేదంటారా? దేవుని చిత్తం చేయండి. దేవుడు రహస్య స్థలాల్లో ఉన్న ధన నిధులను నువ్వు అనుకోకుండా, ఊహించకుండా, నువ్వు అసలు ఆలోచించినటువంటి ఆ గొప్ప ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. 6. 7వది ఏంటో తెలుసా? బిరుదులు ఇస్తాడంట దేవుడు మనకి. 4 చివర్లు అంటున్నాడు, నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. 7 బిరుదులు అంటే ఏంటండి? ఇప్పుడు చాలామందికి ఆస్కార్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, నంది అవార్డు, నోబెల్ అవార్డు, ఎన్నో రకాలైన బిరుదులు ఉన్నాయి, ఎన్నో బహుమతులు ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఒక బిరుదు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఏ బిరుదు ఇచ్చాడు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహమని దేవుడు మనకు గొప్ప బిరుదులు ఇచ్చాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 8 చివరికి ఏమంటున్నాడు తెలుసా? 6వ వాక్యం, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్టు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను ఎప్పుడు నిన్ను సిద్ధపరచుచున్నాను. ఈ సిద్ధపాటు దేనికి అవసరం మనకి? ఈ సిద్ధపాటు దేనికి అవసరం? 1, ఆయనకి ఇష్టలుగా మారడానికి సిద్ధపాటు కావాలి. ఆయన రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటు కావాలి. మొత్తం 8 ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఏం చేసినందుకు? ఆయన చిత్తం అంతా నెరవేర్చినందుకు. నెంబర్ 1, కట్టబడి కృపనిచ్చాడు, పునాది వేసే కృపనిచ్చాడు. 3,
కుడి చేత్తో పట్టుకున్నాడు. 4 నా ప్రియమైన బిడ్డలారా, అతని ముందు ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. 5 మెట్టగానున్న స్థలములను సరళము చేస్తున్నాడు. 6 రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. 7 బిరుదులను ఇచ్చాడు. 8 నిన్ను సిద్ధపరిచితిని అన్నాడు. దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. 8 నిన్నేం చేశాను? ఇన్ని ఆశీర్వాదాలు, దీవెనలు నీకు కలగాలంటే నువ్వు దేవుని చిత్తం చేయటానికి ప్రార్థించాలి. దేవుని చిత్తం చేయుటకు సంతోషపడాలి. దేవుని చిత్తం చేయటానికి ప్రవర్తించమని, ఆయన చిత్తం చేయుటకు ఆ ప్రవర్తన నాకు నేర్పమని ప్రభువుని అడగాలి. ఇదిగో నీ చిత్తం చేయటానికి నేను వచ్చి తినని దేవునితో పలకాలి. చివరికి ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ విధంగా మనం చేస్తే ఆ మహిమగల దేవుడు ఆ 8 ఆశీర్వాదాలనే మనకి ఇస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన. కృపగల తండ్రి నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు. 2 చేతులు పైకెత్తి, అయ్యా ఇదిగో కోరేషు అన్యుడైనా అతన్ని సెలెక్ట్ చేసుకున్నావు. అతన్ని నా మంద కాపురి అన్నావు. అతన్ని నా చిత్తమంతా నెరవేర్చువాడా అన్నావు. 8 దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చావు. 8 కృపలను ఇచ్చావు ప్రభా. అయ్యా అతన్ని నీ సాక్షిగా నిలబెట్టావు. నీ ప్రజల మీద అధిపతిగా చేశావు.